ప్రతిసారి ఒక కొత్త సినిమా వస్తుందని అంటే టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇవన్నీ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని మాత్రమే మనకి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అసలు ఏం బేస్డ్ మీద తీస్తున్నారు ఏంటి అని. సో బేసికల్గా టీజర్ రిలీజ్ అయింది, 1కి 10 సార్లు చూసాను భయ్యా, ఏం జరుగుతుందో అర్థం కాలే. ట్రైలర్ చూసాను, ట్రైలర్ చూస్తే క్వైట్ ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో రహస్యం ఇదం జగత్ అంట. సో టీమ్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ వన్ థింగ్ ఏం చెప్పాలి అని అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ట్రైలర్ టీజర్ చూసాక ఏమనిపించిందంటే కొంచెం ఆ హాలీవుడ్ టచ్ అలా వచ్చి వెళ్ళినట్టయితే అనిపించింది అనమాట. సో ఒకసారి టీంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, నేను మీ అంజలి, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. అండ్ రైట్ నౌ మనం మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే, ఎలా ఉన్నారు? మీరు అసలు ఎలా ఉందని అంటే లైక్ ఆవకాయని తీసుకెళ్ళి చైనీస్ ఫుడ్లో కలిపి తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీ మాట్లాడే వర్షన్ కావచ్చు. మీరు కదంబం అని విన్నారా? కదంబం అనే ఒక డిష్ ఉంటుంది, విన్నారా? మనదే. అందులో ఏంటంటే మొత్తం కర్రీ, సాంబారు, పచ్చడి అన్ని కలుపుకొని తింటాం అనమాట. సార్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్. అట్లా కలుపుకొని తింటే మా వాళ్ళు అందరూ వాట్ ఇస్ దిస్ అని అంటున్నారు. అది కూడా ఒక డిష్ అది. యా మై మామ్ యూస్ టు మేక్ ఇట్ మా ఇంట్లో. యా సో వెరీ టేస్టీ ఉంటుంది. అమ్మా గెట్ రెడీ, ఇంటికి వచ్చాక అదే చేసి పెడతా, తిను. అంతే అంతే, ఆ టేస్ట్ తోటి ఆ మల్టీలేయర్ ప్రతిదీ టచ్ అవుతుంది మాకు టేస్ట్. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్. ఎస్. అండ్ అక్కలు ఇద్దరికి తెలుగు వచ్చా? అమ్మయ్యా, కటౌట్లు చూసి సినిమాలో చూసి అమ్మ ఆంగ్లం అమ్మాయిలు అని అనుకున్నాను, బట్ కాదు, తెలుగు అమ్మాయిలే అన్నమాట ఇద్దరు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇద్దరికి కూడా. ఫస్ట్ బిఫోర్ ఏం చేశారు మీరు? కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశానండి, కొంచెం థియేటర్ అండ్ ఆల్సో ఒక 2 హాలీవుడ్ ఫిల్మ్స్ చేశాను. హాలీవుడ్ ఫిలిమ్స్ అక్కడి నుంచి ఇక్కడికి? ఓహో అక్క, మీ జర్నీ? థియేటర్ ఆర్ట్స్ నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ సిమిలర్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఐ యాక్టెడ్ ఓవర్ దేర్. అండ్ ఇప్పుడు తెలుగు టాలీవుడ్ డెబ్యూ అయితే ఇదే. టాలీవుడ్ డెబ్యూ అయితే ఇదే. ఓకే రండి సార్. వీళ్ళిద్దరిని ఎక్కడ పెట్టారు సార్ మీరు? జస్ట్ ఆస్కింగ్. జగత్ తీసుకొచ్చారు, పట్టలేదు. రహస్యం ఇదం జగత్లో సర్చ్ చేస్తూ తీసుకొచ్చారు. ఎఫర్ట్ తోటి ఎవ్రీబడి ఆ క్యారెక్టర్ లో కనబడి లైక్ దే డిడ్ ఆడిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గా. బట్ ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ బికాజ్ మీ టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. జనరల్గా ఏదైనా ఒకసారి చూస్తే అర్థమయ్యే మాకు 1కి 10 సార్లు చూసినా అర్థం కావట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓకే దెర్ ఈస్ సమ్ పాయింట్, ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది ట్రైలర్ చూస్తే అర్థమైంది. సో మెనీ లేయర్స్ ఆర్ దర్. సో అసలు ఎలా మొదలు పెట్టారు? అసలు ఈ కథ మొదలవడానికి ఆ నాంది అని అంటారు కదా, ఎక్కడ స్టార్ట్ అయింది? రైట్. ఐ థింక్ మోర్ దెన్ కన్ఫ్యూజన్, క్యూరియాసిటీ వుడ్ బి ద రైట్ వర్డ్. నేను చూపిద్దాం అనుకున్న దాంట్లో టీజర్ ట్రైలర్ పర్పస్ అదే. వెరీ మల్టీలేయర్డ్, కాకపోతే స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ యూజ్ చేసిన దాంట్లో ఇది వెరీ సింప్లిఫైడ్గా ఉంటుంది. ప్రతిదానికి ఒక స్టార్ట్, మిడిల్, ఎండ్ అనేది ఉంటుంది. సో యూ విల్ బీ ఫాలోడ్ విత్ క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్. సో మీరు కూర్చొని చూస్తుంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సస్పెన్స్ నడుస్తుంది, లైక్ యూ విల్ బీ ఎంగేజ్ త్రూ అవుట్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది స్టోరీ. అండ్ ద స్టార్ట్ వచ్చి ఫస్ట్ థింగ్ అవర్ ఇంటెన్షన్, మన కథ చెప్దాము. ఈవెన్ దో యూఎస్లో ఎక్కడ తీసినా సరే మన ఓన్, మన కల్చర్ మోర్ దెన్ కల్చర్, మన స్టోరీ, రైట్? వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ రియలీ మన అంటే ఈవెన్ దో టీజర్లో చూసినట్టు ఇప్పుడు హనుమంతుల వారిది చూపించడం అదంతా కూడా పురాణాలు కాదు మనం మాట్లాడేది. మనం విన్న కథలలో ఒక డీప్ సెన్స్ అనేది ఉంది. ఒక సైన్స్ చెప్పాలనుకున్నారు వాళ్ళు, ఆ సైన్స్ నెక్స్ట్ తరాలకు ఇవ్వాలనుకున్నారు. మనం దాన్ని అర్థం చేసుకొని మనం కూడా నెక్స్ట్ తరానికి తీసుకెళ్లాలేమో, హూ ఎవర్ అండర్స్టాండ్స్ దట్ డీప్ సెన్స్ ఆఫ్ ఇట్, రైట్? ఇది ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నాం. అండ్ ద బేసిస్ ఆఫ్ దిస్, అసలు ఒక కథ రాయాలి అనేది స్టార్ట్ అయింది ఆరిగన్లో ఒక ఎడారిలో శ్రీచక్రాన్ని కొంతమంది ఫ్యూ పీపుల్ 8 మైల్స్ దూరంలో మొత్తము తవ్వారు. 8 మైల్స్, ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ వైడ్లో బిగ్ బ్యాంగ్. అందుకే దాని నుంచే స్టార్ట్ చేశాం. యూనివర్స్కి బిగ్ బ్యాంగ్ ఎలా మొదలో ఈ జగత్కి ఆ ఐడియా వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్ అనమాట. సో మాకు చెప్పాలనుకుంది ఏంటి అని అంటే ఆ గ్లిమ్స్ ద్వారా మన కథ ఇండియా నుంచి ట్రావెల్ అయ్యి యూఎస్కి వెళ్ళింది, దాని బేసిస్ ద్వారా ఈ జగత్ అనేది ఫామ్ అయింది అనేది గ్లిమ్స్లో ఈ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసుకొని చెప్పాం. దట్స్ ద బిగినింగ్. కానీ ఈ స్టోరీ దిస్ ఈజ్ నాట్ అబౌట్ అది అక్కడ శ్రీచక్రం ఎవరు తవ్వారు, ఎలా ఉంది. ఇట్స్ నాట్ ఏ లైక్ ట్రెజర్ హంట్ లా కాదు, ఇండియానా జోన్స్ టైప్ మూవీ కాదు ఇది. ఇట్స్ కంప్లీట్లీ బిట్వీన్ దిస్ వరల్డ్, జగత్లో ఉండే క్యారెక్టర్స్,
క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్, అందులో జరిగే మిరాకిల్, ఆ మిరాకిల్కి మన ఏన్షియంట్ స్టోరీస్కి బేసిస్ ఏంటి. వి టచ్ దిస్ పాయింట్. మన దాంట్లో కూడా ఒక డీప్ ఒక అంటే ఇప్పుడు మోస్ట్ ఇవాల్వ్డ్ మన టెక్నాలజీతో ఉన్నాం మనము. ఒక 1000 సంవత్సరాల క్రితమే హౌ కుడ్ దే సీ దట్ ఆస్ట్రానమీ అంటారు కదా, సైన్స్ స్పేస్ గురించి ఎలా చెప్పారు, డిఫరెంట్ టైమ్ ఎగ్జిస్టెన్స్ గురించి ఎలా చెప్పారు అనే క్యూరియాసిటీ అనమాట అది. బట్ దే డిడ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఆ స్టోరీస్లో. వాళ్ళు ఎలా సింప్లిఫైడ్గా ఒక చిన్న చిన్న పిల్లలకు చెప్పే కథలతో ఎలా వెళ్ళారో అదే మా అటెంప్ట్ కూడా. అలా సింప్లిఫై చేసి చిన్న పిల్ల మీకు ఒక అందులో నుంచి అలా పీసెస్ తీసుకుంటే అంతే కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ ఓవరాల్గా ఎక్స్పాండ్ అయ్యి చూస్తే మీకు క్లియర్గా దాంతో ఫాలో అవ్వకుండా ఉంటారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఒక మంచి హై తోటి వస్తారు. ఓకే, సో బేసికల్గా ఇలాంటి ఒక సైఫై జానర్, ఇట్స్ సైఫై జానర్, ఇట్ ఈస్ సైఫై అడ్వెంచర్. సో ఇలాంటి సైఫై జానర్ మూవీస్ ఇప్పటివరకు చాలా వచ్చినాయి. లైక్ టైమ్ ట్రావెల్ కావచ్చు, కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆర్ ఎల్స్ పాస్ట్కి వెళ్ళి ముందుకు రావడం, ముందుకెళ్ళి పాస్ట్కి వెళ్ళడం, ఫ్యూచర్ ప్రెసెంట్, ఇట్లా కన్ఫ్యూజన్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ ఇన్ రహస్యమేధం జగత్? ఎందుకు చూడాలి జనాలు వచ్చి థియేటర్? ఎస్, సో దట్స్ ద ఇంటెన్షన్ బిహైండ్. ఇంతవరకు మీరు అన్నట్టు టైం ట్రావెల్ అనేది ఒక కైండ్ ఆఫ్ మిరాకిల్ లాగా జరిగిపోతుంది, మీరు నమ్మాల్సిందే అనే టైప్లో చాలా డెలిబరేట్గా చెప్పేశారు. దే డింట్ గివ్ అ స్ట్రాంగ్ బేసిస్ టు ఇట్. మనం ఇచ్చింది ఏంటి అంటే ఒక రియలిస్టిక్ స్టోరీస్ తోటి. హనుమంతుల వారు లోకాల మధ్యలో ట్రావెల్ చేశారు, నారదుల వారు లోకాల మధ్యలో తిరిగారు అనేది. సో దీన్ని డీప్ సెన్స్లో చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ ట్రావెలింగ్ బిట్వీన్ డిఫరెంట్ టైమ్ ఎగ్జిస్టెన్స్, రైట్. లోకము అని అంటే ఒక ఎగ్జిస్టెన్స్, ఒక యూనివర్స్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్. లోకాల మధ్యలో తిరగడము అని అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడం, రైట్. సో అది వాళ్ళు మనకి ఏమన్నా ఈ సైన్స్ గురించి చెప్తున్నారా అనే క్యూరియాసిటీ చాలా ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే ఒక లైన్ ఉంటుంది. అంటే 8 ఎబిలిటీస్ మన ఇప్పుడు సైజ్ స్ట్రింగ్ చేయడం కానివ్వండి. ఇప్పుడు రామాయణంలో హనుమంతుల వారు లంకకి వెళ్ళినప్పుడు చిన్న సైజ్ అయిపోతారు తాటకిని చూసినప్పుడు, రైట్. మళ్ళీ దాని మొత్తం సైజ్ అంతా పెరిగి తాటకిని తొక్కేస్తడము, అలా ఉంటుంది, కిల్ చేయడం, రైట్. ఫ్లై చేయడము అంటే బాడీని అంతా లైట్ అయిపోయి ఎయిర్లో వెళ్ళడము, రైట్. ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్ హనుమంతుల వారు అష్టసిద్ధి 8 ఎబిలిటీస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి సాధించగలుగుతాము, మనకు పొటెన్షియల్ ఉంది అని వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్నారేమో అప్పుడు రాసిన కథల ద్వారా, రైట్. సో బేసికలీ సారీ టు ఇంటరప్ట్, బట్ ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు చెప్పింది. ఏంటి అని అంటే ఇప్పటివరకు చూసిన టైం ట్రావెల్లో బేస్ అన్నది ఇవ్వలేదు అని. నాకు కరెక్ట్గా మూవీ నేమ్ గుర్తు రావట్లేదు కానీ, బట్ మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు కదా లైక్ రామాయణంలో హనుమంతుడిది కూడా అని. సో సంథింగ్ రామాయణుడు కాన్సెప్టే తీసుకొని రావణాసురుడి రింగ్ కాన్సెప్ట్ ఒక బేస్డ్ మూవీ వచ్చింది. దట్స్ ఆల్సో టైం ట్రావెల్ మూవీనే, రీసెంట్గానే రిలీజ్ అయింది. నాకు మూవీ నేమ్ నాకు గుర్తు రావట్లేదు. సో అది కూడా ఉంది. అది కూడా లైక్ ఎలా ఉంది అని అంటే ఇట్స్ అ స్లో, అంటే లైక్ సేమ్ టైం ట్రావెలే అట్ ద సేమ్ టైం మీరు చూపించే కాన్సెప్ట్ బేస్డ్ మూవీనే అన్నది. హౌ కెన్ యూ సే లైక్ బేస్ ఉండద్దు? బేస్ లేదు. ఎందుకు అని అంటే స్టోరీలో ఇన్కార్పొరేట్, మీరు అన్న మూవీ నాకు తెలుసు, వాళ్ళు స్టోరీలో ఇన్కార్పొరేట్ చేయలేదు. ఆరంభం టీజర్లో చెప్పారు అది రావణాసురు రింగ్ కాదు, రాముడి రింగే. కానీ వాళ్ళు యూజ్ చేసే విధానం వేరు. అది అక్కడికి వచ్చి ఈ వేరేగా జరుగుతుంది అని. బట్ మీరు సినిమా చూస్తే దాని గురించి సినిమాలో ఆ పోర్షన్ ఉందా, రాముడు రామాయణం అది అంటే దాన్ని తీసుకొని వీళ్ళు చెప్పారు అంతే కదా. సో ఇందులో నేను చెప్పినట్టు హనుమాన్ చాలీసాలో ఉన్న అష్టసిద్ధి నవనిధికే దాత, దాని ఎక్స్ప్లెనేషన్ అదంటే ఏంటి అని చెప్పడము, రైట్. కాకభూషణుడి అనే ఒక ముని కథ రూపంలో, కాకి రూపంలో లోకాలను తిరగడము, రామాయణాన్ని మహాభారతాన్ని చాలాసార్లు చూశాడు, ఒక్కొక్క దగ్గర ఒకలా జరగడం. సో ఇవన్నీ కూడా మన దాంట్లో చెప్పారు. సో ఒకటి అని కాదు, ఒక 3-4 పాయింట్స్ ఏదైతే టైం అనే దాని గురించి ఉన్నదో దాని గురించి మేము టచ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఎంత కాలం పట్టింది మీకు ఈ కథ మొత్తం తయారు చేయడానికి? రైటింగ్ త్రూ ద ప్రాసెస్ చేసాము, బట్ ఓవరాల్ ఐడియా ఇదంతా కూడా ఒక 6 to 8 months కూర్చొని రాసాం. 6 to 8 months? యా, బట్ త్రూ మేకింగ్ ప్రాసెస్లో కూడా వీఆర్ ట్రయింగ్ టు ట్వీక్ ఇట్ అండ్ దెన్ మేకింగ్ ఇట్ వెరీ బెటర్ అండ్ బెటర్ ఆల్ ద టైమ్. ఓకే, శ్రవంతి గారు ఏంటి, నాకు తెలిసి శ్రవంతి అనే పేరున్న అమ్మాయిలందరికీ కర్లీ హెయిర్ అయి ఉంటుంది. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూలు అయ్యి ఉంటాయి కదా, ఎంతమంది ఫ్లర్ట్ చేశారు? చాలా మంది కదా. ఎవరికి ఎక్కువ ఫ్లర్ట్ వచ్చాయి, మానస గారికి శ్రవంతి గారికి? ఫ్లర్టేషన్స్ చేయడానికా? ఓకే, చేశారు ఎంతమంది?
దట్ పులిహార మిక్స్ పులిహార చాలా మిక్స్డ్ పులిహార బిర్యానీ దద్దోజనం కూడా దద్దోజనం కాదే. ఓకే, సో శ్రవంతి గారు చెప్పండి, మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి యు ఆర్ ద కీ పాయింట్ అనుకుంటా, స్టార్ట్ అవుతుంది మీ దగ్గర నుంచి. మరి ఎంత పప్పాస్ గల మీరు ఏంటి, ఎలా ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్? ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీలో కనుక మీరు చూస్తే అఖీరా ఇస్ ద క్యారెక్టర్ దట్ ఐమ్ ప్లేయింగ్. అఖీరా పవన్ కళ్యాణ్ గారి కొడుకు పేరు కూడా సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్? నువ్వు పెట్టారు సార్ ఈవిడ పేరు అఖీరా అని. ఆడని చెప్పండి అఖీరా గారు. సో అఖీరా క్యారెక్టర్ ఎలా మొదలవుతుంది అంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు రిలేట్. మనకి గ్లిమ్స్ అండ్ టీజర్లో యూ మైట్ నాట్ బీ ఏబుల్ టు సీ, బట్ ట్రైలర్లో you'll have a little glimpse of Akira, and in మూవీలో తన జర్నీ is something everyone will be able to relate. మనకు ఆ ఎమోషన్ అనేది అండ్ ఆ 5 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫిల్మ్లో, సో ఆ ఇంటర్లాక్ అయిన జర్నీ బట్టి అండ్ దెన్ యాజ్ కోమల్ సెడ్ దట్ హోల్ టైమ్ ట్రావెల్ అండ్ శ్రీచక్ర కాన్సెప్ట్ ద్వారా ముడిపడి ఎట్లా సినిమా వస్తుంది అనేది అండ్ దాని ద్వారా అఖీరా ఫేట్ ఎలా మారుతుంది అనేది మనం చూడబోతున్నాం. సూపర్. ప్రాపర్ ఎక్కడ మనం? ప్రాపరా అంటే చాలానే ఉన్నాయి. ప్రాపర్ పుట్టింది పెరిగింది చెప్పండి. పుట్టింది పెరిగిందా? ఓకే, పుట్టింది రాజమండ్రి, ఫ్యూ ఇయర్స్ హైదరాబాద్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ ఇన్ యుఎస్. అవన్నీ మాకు వద్దు, రాజమండ్రి ప్రాపర్. రాజమండ్రి ప్రాపర్ ఏమంటారు? మాది రాజమండ్రి అండి. అలా మాట్లాడతారు అనుకున్నానండి. ఆవిడ లిటిల్ అన్నట్టు అర్థమైపోయింది. ఓకే డన్. ఓకే సరే, మానసక్కో ఏం సంగతులు, ఎలా ఉంటాయి మీ క్యారెక్టరేషన్, ఎలా ఉంటుంది ఏంటి? డెఫినెట్లీ అండి. సో నా క్యారెక్టర్ పేరు అరుణి ఆచార్య అండి. అరుణి ఆచార్య. మొత్తం మెగా ఫ్యామిలీ సినిమాలు కూడా పెట్టేశారా సార్ మీ పేరు కింద? ఓకే డన్, చెప్పండి. సో ద వే ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈస్, రుద్రాక్ష మాల ఉంటుంది కదండి. సో అందులో ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క ఎలిమెంట్ అనుకుంటే అన్ని ఎలిమెంట్స్ మా డైరెక్టర్ గారు సినిమాలో చూపించారు. ఓ, ఆ మాల జపించాలంటే దానిలో ఒక దారం ఉండాలి. ఐ ఫీల్ లైక్ అరుణి ఆ దారం, ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒకలాగా పట్టుకొని అది ప్రెజెంట్ చేసి స్టోరీ లాగా ప్రెజెంట్ చేస్తారు. మీరేమైనా రైటరా సార్? చెప్పండి మేడం, మీరేమైనా రైటరా? అసలు ఆవిడ క్యారెక్టరైజేషన్ ఏమైనా ఏం మాటలు లేవు పాప, మామూలుగా చెప్పలేదు అసలు ఆవిడ. కదా, క్లాప్స్ కొట్టండి సార్. అండ్ దట్ లైన్ ఎవ్రీ మిస్టరీ అన్ఫోల్డ్స్ అనదర్ స్టెప్ టువర్డ్స్ షీ ఇస్ హర్ అన్నమాట. అరుణి ఆచార్య ఒక లైఫ్ అన్నమాట అది. కానీ ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అవి చూస్తున్నప్పుడు అమ్మ సైంటిస్ట్ పాప వచ్చింది అనుకున్నాను నేను కదా. లుక్ పర్ఫెక్ట్, చాలా బాగుంది, లుక్ చాలా బాగుంది. సో బేసికల్గా ఇద్దరికి ఈ క్వశ్చన్ ఇద్దరు ఆన్సర్ చేయొచ్చు. సో కెరియర్ స్టార్టింగ్ 70mm ఇట్స్ డెబ్యూ మూవీ అంటున్నారు కాబట్టి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనే చెప్పాలి రహస్యం ఇదం జగత్ అనేది. సో ఫస్ట్ డెబ్యూ మూవీని ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీతో రాబోతున్నారు. సో అంటే లైక్ దాంతోనే రావాలనుకున్నారా, లేకపోతే ఆల్రెడీ ట్రై చేసి ఆఫర్స్ వచ్చి మిస్ చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ మీ దగ్గర నుంచే మిమ్మల్ని చూస్తున్నా, తర్వాత శ్రవంతి అక్క దగ్గరికి వెళ్తా. అండ్ అక్క అంటున్నానని ఫీల్ అవ్వద్దు, దట్స్ మై ఊత పదం. చెప్పండి. థ్యాంక్ యూ. సో సారీ, లెట్ మీ రీఫ్రేజ్ ద క్వశ్చన్. అది క్వశ్చన్ మర్చిపోయి నాకు అర్థమైంది, అందుకే క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ చెప్పనివ్వాలి. బేసికల్గా నేను ఏమడిగానంటే ఇంత ఎక్స్పెరిమెంటల్ మూవీతోనే యాజ్ అ డెబ్యూగా ఎందుకు రావాలనుకున్నారు? బిఫోర్ ఏమైనా ట్రై చేశారా, ఆర్ ఎల్స్ ఆఫర్ వచ్చి మిస్ చేసుకోవడం లాంటివి ఏమైనా జరిగినాయా? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్. యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్, ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ థింక్ ఐ డెంట్ లుక్ అట్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. I felt that it was a very magical story. And అసలు ఎప్పుడు ఈ సినిమా చేద్దామనే ఇంటెన్షన్లో ఫస్ట్ ఫిల్మ్ ఇలా చేయాలా ఆ ఆలోచనే రాలేదండి. అండ్ జస్ట్ దట్ నాకు ఈ పని ఇష్టం, అంత నేను ఉండే దగ్గరలో నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐ ఫెల్ లైక్ నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి కథలే చదివి పెరిగాను. వెదర్ ఇట్స్ మైథాలజీ ఆర్ హ్యారీ పాటర్ బుక్స్ రెండు చదివాను. అండ్ ఐ ఫెల్ లైక్ దిస్ వాజ్ అ గ్రేట్ మీటింగ్ పాయింట్ ఫర్ బోత్ కాన్సెప్ట్స్. అండ్ నేను అలా అనుకొని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ అండ్ ఆడిషన్ చేస్తే ఐ గాట్ ద రోల్. బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ ఆర్ హౌ వుడ్ దిస్ గో ఫార్వర్డ్. అసలు ఇవాళ ఇక్కడ ఉంటానని కూడా అప్పుడు అనుకోలేదు. ఓకే. సో ఇట్ వాస్ మీకు బిఫోర్ ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? మీరు ఏమైనా ట్రై చేశారా మూవీస్కి, ఆడిషన్స్కి వెళ్ళడం? అంటే నా పనే అదండి. సో నేను ఎనీవేస్ ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ డూ ఆడిషన్స్. నేను మొత్తం ఫుల్ టైం చేసే పనే ఇది. సో నేను కమర్షియల్స్ చేస్తాను, యాడ్స్, అలాస్కా ఎయిర్లైన్స్, అమెజాన్,
యాపిల్ వీళ్ళన్నిటికీ యాడ్స్ చేసే ఉన్నాను. సో నేను ఇదే పనిలో ఉంటాను. సో యాడ్స్ అంటే మన హీరోస్తో చేసే ఉంటారే యాడ్స్ ఏమైనా? అంటే యుఎస్లో యాడ్స్ అలా హీరోస్తో ఉండేవండి. మొత్తం యూఎస్ఏ బ్యాచ్ పెట్టుకున్నారు సార్ మీరు, అసలు మొత్తం యూఎస్ బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక్కళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు లేరు. చెప్తా నాకు ఇది ఏమైందంటే బికాస్ ఆఫ్ అంటే ఇక్కడ ఉంటే అక్కడ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలంటారు కదా. కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాము. ఆ వేవ్స్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ టైంలో ట్రావెలింగ్ అదంతా కూడా ఇబ్బంది అయింది. సో వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఇప్పుడు ఇండియా నుంచి ఒక ఆర్టిస్ట్ తీసుకొచ్చి స్టక్ అయిపోవడం వల్ల ఇట్ విల్ కాంప్లికేషన్. అండ్ యూఎస్లో కూడా వీ వాంట్ టు ఎక్స్ప్లోర్, చాలా లైక్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ వీఆర్ ప్రౌడ్ దట్ యునో ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీ యూఎస్ నుంచి తీసుకురావడము, రిప్రజెంట్ చేయడము. సో యా, ఇట్స్ యాక్చువల్లీ బ్లెస్సింగ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ జగత్ నుంచి రావడం. సూపర్. మీరు ప్రాపర్ ఎక్కడ పుట్టింది పెరిగింది చెప్పండి. ఎలాగో యూఎస్ బ్యాచ్ అని తెలిసింది మాకు. పుట్టింది తిరుపతి అండి. తిరుపతి, హైదరాబాద్లో. హైదరాబాద్. ఎప్పుడైనా అంటే మూవీ చేయకముందు ఎవరైనా తెలుసా మీకు? అంటే ఒకరికొకరు తెలియదు, మేము మూవీ త్రూనే కలిసాము. ఓకే, డన్. మీరు అంటే లైక్ మూవీ ఆడిషన్స్ ఏమైనా ఇవ్వడం లాంటివి ఏమైనా చేశారా? అంటే నేను స్టార్ట్ చేసింది థియేటర్ ఆర్ట్స్తో స్టార్ట్ చేశాను. సో నటన అన్న ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ గాట్ ఇస్ థియేటర్ ఆర్ట్స్ మైనర్ చేశాను అక్కడ కాలిఫోర్నియాలో. అండ్ దాని తర్వాత అక్కడ చేసేది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ ప్లేస్ చేశాను నేను. సో తెలుగు అక్కడ అసలు అది ఒక డ్రీమ్ కాదు, అసలు అదొక పాసిబిలిటీ లాగే అనిపించలేదు అక్కడ ఒక తెలుగు ఫిలిం తీస్తారు అండ్ థింగ్స్ లైక్ దాట్. సో వెన్ ఐ సీన్ కోమల్ గారి ఆడిషన్ కాల్, నాకు I didn't really know much అసలు ఏంటి స్కోప్ ఏంటి ఏం జరుగుతుంది అండ్ ఆల్. ఆడిషన్ ఇచ్చాను అండ్ వన్స్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్, యాజ్ మానస మెన్షన్, చాలా మ్యాజికల్ అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలాంటిది అండ్ టు బ్రింగ్ దాట్ టు లైఫ్, that felt really exciting నాకు. అందుకనే ఐ ఫీల్ కాదు బాగానే ఉంది. ఆంగ్లంలోకి వెళ్ళిన వెంటనే నాకు ఎందుకు అర్థం కావట్లేదు. నేను చెప్తాను, నేను పూర్తిగా తెలుగు భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ఒక్క ఆంగ్ల పదం వాడకుండా. ఇది కదా. అందుకని నాకు మొదట్లో థియేటర్ ప్లేస్ చేసి థియేటర్ తెలుగులో థియేటరా నాటకాలు మొదట్లో నాటకాలు చేసినప్పుడు చాలా నచ్చేది. ఎందుకంటే నాటకాలు మనము ఆ క్షణమే చేస్తాం. మనకి ఇప్పుడు కట్నే ఏమంటారు తెలుగులో? ఇక్కడ కూడా కట్టే అంటారు టాలీవుడ్ లో. యాక్షన్ కట్టే అంటారు. కట్టు అంటే ఇలా కట్టడం కాదు, కట్టడం వేరు, ఈ కట్టడం వేరు. కట్టు అంటే కట్టు అంటే తెలుగులో తెలుగు కట్టు, సోపు, స్లీపు, ట్రైను, సోపు, స్టేషను తెలుగే కదా అంతా. కాదా? అంతే మామూలు కాదు అసలు. ఇంత అందమైన అమ్మాయి ఏమైనా అంటే నేనే అంటే నేను అబ్బాయి పరిస్థితి ఏంటో. డబ్బింగ్స్ కూడా మీరే చెప్పారా? సింగ్ సౌండ్ అండి ఇది. యాక్చువల్లీ నాకు వీళ్ళు నేర్పించారు. ఇప్పుడు అకిరా అనే అమ్మాయి ఇండియాలో పెరిగి వచ్చిన అమ్మాయి. సో బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ కట్టు చేసి ఇలా కాదు, బ్యూటిఫుల్, అది బ్యూటిఫుల్ కాదు, బ్యూటిఫుల్ అని చెప్పండి. కనెక్ట్ అవ్వాలి అసలు మామూలు కాదు. ఓకే, అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అక్క డిక్షన్ నాకు పవన్ కళ్యాణ్ అంటున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని అన్నారు కదా. సో ఏ మూవీ నుంచి వీర అభిమాని ఆయనకి? వీర అభిమాని అయినా? అభిమాని నేనే కాదు, రాకేష్, మేము కార్తీక్, మా దాంట్లో బ్యాచ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అందరం. ఇన్ అ వే నాకు నా స్టోరీ వస్తే ఖుషి సినిమా ఎగ్జాక్ట్లీ 10th రిజల్ట్స్ ఆ రోజు రిజల్ట్స్ చూసుకోవడానికి బయటకు వెళ్ళి రిజల్ట్స్ పక్కన పెట్టి ఖుషి సినిమాకి వెళ్ళాము. అది ఏమవుతుందో తెలియదు. వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఈ స్టోరీ వింటే డౌట్ వచ్చి ఇట్స్ టూ లేట్ నౌ ఇప్పుడు. కానీ ఇప్పుడు చెప్పండి, అసలు తెలుసు చూసారా లేదా? ఏమో అయినట్టున్నాను. ఈయనేంటి ఇలా సార్? మీరు రహస్య విధానం జగత్ తీయడం తప్పే లేదు సార్. ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను సైన్స్ ఇది మాట్లాడుతున్నా కదా, మా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు అందరూ వీడేంది అసలు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వీడు ఏం మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అక్కడ నడుస్తుంటుంది. ఎందుకంటే నా అసైన్మెంట్లో కాపీ కొట్టి ఆ బ్యాచ్ ఉంటుండే అనమాట. ఇప్పుడు వీడు వచ్చి సైన్స్ ఫిక్షన్ మాట్లాడుతున్నాడు కొత్తగా అని అదొక వాళ్ళకు క్యూరియాసిటీ ఉంటుంది. బ్యాక్ బెంచర్లు వచ్చి అదేదో సినిమాలో
సినిమాలో షార్ట్ గుర్తు రావట్లేదు కానీ క్లాస్లో ఉండేటప్పుడు బ్యాక్ బెంచర్ ఉన్నాను ఆడి చూసి నేర్చుకో ఈయన చూసి నేర్చుకో అంటే కొన్నాళ్ళు పోయాక వాళ్ళందరూ ఈడి దగ్గర పనిచేస్తూ ఉంటారు. స్టోరీ కోసమే మేము అంటే కొన్ని కొత్తగా నేర్చుకోవడం. మీరు అన్నారు ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్ అని, ఎక్స్పెరిమెంట్ కాదు. ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ మీరు చూస్తే మార్కెట్లో దాని గురించి చూసి ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే వాళ్ళకి రైట్ ప్రోడక్ట్ అన్నమాట. ఈవెన్ కొత్త బ్రాండ్ వచ్చినా ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ అని, అడ్వెంచర్ మూవీస్ అని, మైథాలజీ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా పీపుల్ వాంట్ టు నో మోర్ అబౌట్ దెమ్. ఒకటి నేర్చుకుంటే వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నాం. సో మేము 3 years బ్యాకే ఈ అన్కన్వెన్షనల్ స్టోరీతో వద్దాం అనుకున్నాం. స్కేల్ ఎంతలో ఎగ్జిక్యూట్ చేస్తాము ఏంటిది, విఎఫ్ఎక్స్ లిల్బిట్ కొన్ని ఉన్నా కూడా రైట్ నౌ వీఆర్ హ్యాపీ దట్ మూవీస్ లైక్ కార్తికేయ, కల్కి లాంటివి రావడము, అంత స్కేల్లో ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మాలాంటి వాళ్ళకి ఒక డీసెంట్ ఎనఫ్ స్కేల్లో వచ్చి స్టిల్ థియరటికల్లో ఎగ్జైట్ చేసే స్టోరీస్కి చాలా హెల్ప్ అయింది. దట్స్ వై ఎక్స్పెరిమెంటల్ మూవీ కాదు ఇది. ఇట్స్ సంథింగ్ దట్ పీపుల్ వాంట్ టు లుక్ ఎట్ దిస్. సో బేసికల్గా టాక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. కల్కి కావచ్చు, కార్తికేయ కావచ్చు, దే ఆల్రెడీ ప్రూవ్డ్, రైట్? సో మీ దగ్గర ఒక మంచి కథ ఉంది అని అంటున్నారు, బట్ యూఆర్ కమింగ్ విత్ అ న్యూ కామర్స్. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళే, ఈవెన్ దో హీరోస్ కూడా కొత్త వాళ్ళే. సో అంటే మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించారా? బికాజ్ ఇట్స్ యువర్ ఓన్ ప్రొడక్షన్ ఆల్సో. సో వెళ్ళి మాట్లాడి వాళ్ళతో తీయాలి అనుకున్నారా? లేదు నా కథ ఏదైతే ఉందో అది కొత్త వాళ్ళతో వెళ్తేనే ప్రాజెక్ట్ బాగా అవుతుంది అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ థర్డ్ ఆప్షన్ కూడా ఉంది, అండ్ ప్లీజ్ డోంట్ గెట్ హర్ట్. బేసికల్గా ఏంటంటే లేదు కొత్త వాళ్ళతోనైతేనే కొత్త వాళ్ళే చేస్తానన్నా, నేను పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళా కూడా కుదరలేదు, ఒప్పుకోలేదు అని ఇలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయి? టు బీ హానెస్ట్ చెప్పాలంటే ఫస్ట్ మనకి ఆల్రెడీ ఉన్న హీరోస్ తోటే చేయాలనుకుంటుంది. దట్స్ న్యాచురల్, రైట్? నేను వెళ్ళి అంటే సబ్మిట్ చేయడము, స్టోరీ చెప్పడము. ద మెయిన్ థింగ్ అందరికి ప్రొడక్షన్స్ కూడా స్టోరీ నచ్చింది. ద మెయిన్ థింగ్ వాళ్ళు ఎక్కడ నాట్ షూర్ ఈజ్ ఈ స్కేల్ కానీ ఈ విఎఫ్ఎక్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతావా, ఫస్ట్ మూవీ కదా అని. సో వాళ్ళకి అది లేకుండా ఇట్స్ టేకింగ్ టైం. నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా అప్పుడు పెద్దగా ఇప్పుడు డైరెక్ట్ సింపుల్ ఒక షార్ట్ ఫిలింలో విఎఫ్ఎక్స్ చూపించి అదంతా కూడా ఇట్స్ టేకింగ్ టైం, చేయొచ్చు స్టిల్ అలాగా. సో నాకేంటంటే ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్. నాకు ఏదో ఒక తెలియని గట్ ఫీలింగ్ ఉంటుంది కదా మనకి, మనం చూడగలుగుతాం ఆ పాత, నేను చేయగలుగుతాను అనే మన నమ్మకం ఉంటుంది, బట్ వేరే వాళ్ళకి తెలియదు. సో దెన్ ఐ థాట్ చూసి ఇంకా నేను ఓకే సెల్ఫ్ ప్రొడ్యూస్ చేద్దాము, మనమే వెళ్దాము అని. అండ్ దెన్ లక్కీలీ ఐ ఫౌండ్ రైట్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ పుల్ అవుట్ చేయడం కానీ. లైక్ హ్యూ పిక్చర్స్ అని, హేమంత్ ఈజ్ అ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. హీ వర్క్ ఫర్ కల్కి మూవీ టూ. దే డిజైన్ సమ్ షార్ట్స్ ఫర్ కల్కి. అండ్ వేరే పెద్ద సినిమాలు కూడా చేశారు టు నేమ్, బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ కెన్ బికాజ్ జానర్కి రిలేట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో హీస్ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అయింది, అండ్ హీఈస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. సో హీ హెల్ప్ మీ మన బడ్జెట్స్లో పుల్ ఆఫ్ చేయడానికి. సో ఇలా కొన్ని కలిసి వచ్చాయి. లైక్ సీనియర్ ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు కథ విని ఏం అడగకుండా కొత్త వాళ్ళ ఏంటిది ఏం లేదు, జస్ట్ రషెస్ చూసి ఓకే నేను చేస్తా బ్రదర్ అన్నాడు. ఎవరిని అనుకున్నారు ఇండస్ట్రీలో చేద్దాం? హీరోనా? I thought Naveen Polishetty. I thought like because usually his genre is comedy, కొంచెం అట్లా వస్తున్నారు కదా, sci-fi would be completely new for him. బాగుంటుంది అనుకున్నాను. బట్ మీ యాక్చువల్లీ అయింది ఏంటి అంటే అలా అనుకోవడము ఇప్పుడు రియాలిటీ అంటారు కదా. ఇప్పుడు ఇలాంటి కథకి ఒక మిస్టరీ, ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సస్పెన్స్ నడుస్తున్నప్పుడు కొత్త ఫేసెస్ వల్ల ఏం వర్కౌట్ అవుతుంది ఏంటంటే వీళ్ళు సక్సీడ్ అవుతారా, ఫెయిల్ అవుతారా, దాన్ని బట్టి. ఇప్పుడు నోన్ పెద్ద హీరో ఉన్నాడంటే ఎట్ సమ్ పాయింట్ హీ హ్యాస్ టు విన్, రైట్? మనకున్న ఆడియన్స్ యాంటిసిపేషన్ కానీ ఏదైనా కూడా ఎక్కడొక్కడ ఇంకా టఫ్ అయిపోతుంది, రైట్? ఇప్పుడు కొత్త వాళ్ళు ఉండడం వల్ల ఫెయిల్ అయినా కూడా పీపుల్ టేక్ ఇట్ యాజ్ అ స్టోరీ. బిఫోర్ ఎక్కడైనా చేశారా సార్? ఏంటిది? అదే డైరెక్ట్ దుర్మార్గులయ్యా అస్సలా ఏం లేదు, నేను ఏంటి నార్మల్ బిఫోర్ ఎక్కడైనా చూడు మీరు మీ క్యూరియాసిటీ ఏంటి నాకు తెలియక అడుగుతాను అసలు. నేను అడిగింది బిఫోర్ అసిస్టెంట్ డైరెక్టర్ గాను లేకపోతే? లేదండి, ఫిలిం స్కూల్కి వెళ్ళాను. ఫిలిం స్కూల్లో నేను అంటే నెరేటివ్ ప్రొడక్షన్ ఇంకా సినిమాటోగ్రఫీ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ మేడ్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్. అందులో వన్ ప్రొఫెషనల్గా నేను యాక్టర్స్ని హైర్ చేసుకొని అండ్ టెక్నీషియన్స్ని హైర్ చేసుకొని ఒక షార్ట్ ఫిలిం తీశాను. ఇట్స్ కాల్డ్ యాడమ్స్ ప్లాయ్. ఇట్స్ ఇన్ కంప్లీట్లీ అమెరికన్ యాక్టర్స్తో చేశాను అనమాట. బట్ అక్కడ వాళ్ళు నాకు అప్పుడు వాళ్ళే ఉండే అనమాట. మనం యాజ్ ఏ సైడ్ రైట్ ఎక్కడుండి మనకి ఏం ఆపర్చునిటీస్ ఏమి రిసోర్సెస్ ఉంటే దాంతో ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి.
సో ఆ రకంగా చేశాను. అక్కడ నాకు కలకత్తా ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్కి. దాదాసాహెబ్ ఫాల్కేలో దే షోడ్ ఇట్, ద ప్లే చేశారు. పోర్ట్లాండ్ ఫిలిం ఫెస్టివల్లో రికగ్నైజ్ చేసింది. సో ఇట్ బిల్డ్ కాన్ఫిడెన్స్. ఒకసారి మనం చేసిన దానికి యాక్సెప్టెన్స్ వస్తే మనం నెక్స్ట్ వెళ్ళొచ్చు అనే వస్తుంది. దాంతో ఇప్పుడు జగత్ అనేది వచ్చింది. సూపర్. సో ఆ రహస్యం ఏంటో, అసలు జగత్లో ఏం జరిగిందో మేము చూడాలనుకుంటున్నాం కాబట్టి 8th నవంబర్ అందరం కలిసి చూద్దాము డెఫినెట్లీ. అండ్ మీకు తెలుగులో మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్న హీరోతోనే మంచి మూవీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది సంగతి అనమాట. సో చాలా రహస్యాలు ఉన్నాయి, మనకి మిగిలిన టైం చాలా కొంచెమే ఉంది కాబట్టి తెలుసుకున్నంత వరకు తెలుసుకున్నాం కాబట్టి అందరూ 8th నవంబర్ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.